మొత్తం ఎక్కడ చూసినా సరే చెడ్డీ పాపలు బికినీలు ఇవే ఏంటి. అప్పుడప్పుడు ఇలాగా వచ్చి ఎంజాయ్ చేయండి. వచ్చేటప్పుడు మాత్రం ఈ స్పెట్స్ తెచ్చుకోండి. ఇలాంటివి ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదు. హాయ్ గైస్, ఈరోజు మనమే అయితే బుర్జ్ అల్ అరబ్ దగ్గర ఉన్న బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం అయితే దగ్గరగా 4 o'clock అయితే అవుతుంది. ఈరోజు వచ్చేసి డేట్ ఫ్రైడే. ఈ వీడియో అయితే రావడానికి చాలా టైం పడుద్ది నాకు తెలిసి. ఇప్పుడు మనమైతే అల్గుబైబా బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనమైతే నెంబర్ 8 అయితే బస్ అయితే ఎక్కి బుర్జ్ అల్ అరబ్ బస్ స్టాప్ దగ్గర అయితే దిగాలి. హాయ్ గైస్, నేను మీ విజయ్, మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే అదేంటి బుర్జ్ అల్ అరబ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బుర్జ్ అల్ అరబ్ అంటే పబ్లిక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏంటి మీరైతే మా వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది అనమాట. ఎండ మాత్రం ఇప్పుడైతే సాగొట్టేస్తుంది. ఏంటి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఫుల్ వరకు చూడండి. ఏంటి ఇవి వచ్చేసి బీచ్ ఇంట్రక్షన్స్. మనం అక్కడ ఇంటూ మార్క్ ఉన్నాయి అయితే మనం అక్కడ అయితే చేయకూడదు. ఏంటి చేపలు పట్టడం, కుక్కలను తీసుకెళ్ళడం, అలాగే వంట చేసుకోవడం, టెంట్లు వేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. సిగరెట్స్ స్మోకింగ్ ఇలాంటివి చేయకూడదు అనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బుర్జ్ అల్ అరబ్. అందులో ఒక రోజు నైట్ స్టే చేయడానికి అక్షరాల 1,40,000 అయితే ఛార్జ్ చేస్తారు. అది వచ్చేసి 7 star హోటల్. అలాగే దీని ముందులో స్టెప్స్ కింద ఒక బిల్డింగ్ ఉంది కదా, అందులో అయితే అరుణాచలం మూవీ అయితే షూట్ చేశారు. అదిగోండి బుర్జ్ అల్ అరబ్, ఇదిగోండి పబ్లిక్ బీచ్. ఇక్కడ మొత్తం బికినీలు, చెడ్డీ పాపలు వీళ్ళే ఉన్నారు. ఏంటి ఎండ మాత్రం సాగొట్టేస్తుంది, నిజం చెప్తున్నా. మొత్తం ఎక్కడ చూసినా సరే చెడ్డీ పాపలు బికినీలు ఇవే ఏంటి. అప్పుడప్పుడు ఇలాగా వచ్చి ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. నన్ను అడిగితే వచ్చేటప్పుడు మాత్రం ఈ స్పెట్స్ తెచ్చుకోండి. ఇలాంటివి ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదు, బాగుంటుంది. ఇప్పుడు మనమైతే స్నానం చేసి వచ్చేద్దాం. ఏంటి బీచ్కి వచ్చాం కదా, ఎలా స్నానం చేసేద్దాం. వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. వాటర్ ఎలా ఉన్నాయి చూద్దాం, ఆగండి. అబ్బో చాలా చల్లగా ఉన్నాయి. అయితే గడ్డ కట్టేస్తే కాయలు స్నానం చేస్తే మరలా ఎండగా ఉంది కదా, కొంచెం ఆగుద్ది నన్ను అడిగితే. బీచ్ అయితే ఇదిగోండి. ఇప్పుడైతే ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం జనం అయితే ఉన్నారు. వీకెండ్స్లో అయితే ఇది యాక్చువల్లీ వీకెండ్, బట్ వీళ్ళకి కొంచెం ఆదివారం సండే అయితే కొంచెం రష్గా అయితే ఉంటుంది నాకు తెలిసి. అదేకండి. సరే, ఇప్పటికీ ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఇదండి ఇప్పుడు దాకా వరకు స్నానం చేసాం కదా, ఇంక పైకి ఎక్కేద్దాం మనమైతే. ఏంటి ఆల్మోస్ట్ 2 గంటల దగ్గరికి అయితే అయిపోయింది. అయినా ఎండ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలాగ అయింది. ఏంటి ఇదిగోండి, ఇప్పుడు ఇంకా పైకి ఎక్కేద్దాం పదండి. అయితే ఇప్పుడే ఓ వీడియో చూశాను. అయితేనేమో అందులోనే రీసెంట్గా 10th ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, దానివల్ల ఒక మొత్తం సంథింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఏంటి బయట ఎన్ని అందలు పెట్టుకొని చచ్చిపోయి ఏం సాధిస్తారు నన్ను అడిగితే. ఏంటి కొంచెం ఆలోచించండి. ఏంటి బయట అయితే ఇదిగోండి ఇలాగా బీచ్లో స్నానం చేసిన తర్వాత ఇలా బయట వచ్చి స్నానం చేయడానికి అయితే ఫ్రెష్ అప్ అవడానికి స్నానం చేయడానికి ఇది. అలాగే ఇది వచ్చేసి బట్టలు చేంజ్ చేసుకోవడానికి అనమాట, డ్రెస్సింగ్ రూము. ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియోకి ఇప్పటికే లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్, జై హింద్.